మారింది కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు వ్యవహారం. వైఎస్ఆర్టీపీతో కలిసి పనిచేస్తుందా లేదా అనే సందేహాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వామపక్షాలకు 4 సీట్లు ఇస్తారని కూడా ప్రచారం జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాలేరులో క్యాంప్ ఆఫీస్ కట్టేశారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వామపక్షాలు వైఎస్ఆర్టీపీతో కలిసి నడుస్తాయా లేదా అనే అంశాలు ప్రస్తుతం తెలంగాణ మొత్తం చర్చనీయాంశంగా మారాయి. వామపక్షాలకు 2 సీట్లు కేటాయించినట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు గత కొద్ది నెలలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. విలీనం దిశగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను పలుమార్లు షర్మిల కలిశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం ఉంటుంది అని సర్వత్రా ఉత్కంఠంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీలో దిగనుందా లేదా వామపక్షాలు వైఎస్ఆర్టీపీని కలుపుకుపోనుందా అనే అంశాలపై ఇప్పటికి కూడా స్పష్టత రాలేదు. ఈ అంశాలకు సంబంధించి మరింత అప్డేట్ సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ మనకు అందిస్తారు. రాంప్రసాద్, ఏం జరుగుతోంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ వరకు? మనం చూసుకున్నట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత 3 రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ ప్రక్రియలోనే నిలిచిపోయింది. స్క్రీనింగ్ ప్రక్రియకు సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇంతవరకు తొలి జాబితాను కూడా ప్రకటించలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని వామపక్ష పార్టీయే కానీ ఇటు వైఎస్ఆర్టీపీతో కానీ కలిసి నడుస్తుందని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే అంశానికి సంబంధించి మనం గత 2 రోజులుగా చూస్తున్నాము. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం వామపక్ష పార్టీలకు ఇటు సిపిఎం కానీ అటు సిపిఐ కానీ 2 స్థానాలను కేటాయిస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తలలో వాస్తవం లేదంటూ నిన్న జరిగినటువంటి పిఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా చర్చలైతే జరుగుతున్న నేపథ్యంలో మరొక కేవలం 50 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ సీట్ల కేటాయింపు కానీ ఇటు వివిధ పార్టీలతో అనుబంధానికి సంబంధించినటువంటి హామీలపైన పొత్తులపైన ఎలాంటి క్లారిటీ లేకపోవడం పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ముందస్తుగా ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కానీ అభ్యర్థుల ఎంపికపైన కానీ కొంత ఆలస్యం అయితే జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటికే సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు ప్రతి పార్టీ నుంచి కూడా 5 సీట్లకు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు రాంప్రసాద్ షర్మిల పార్టీ గురించి ఏమైనా ఒక క్లారిటీ వచ్చిందా రాంప్రసాద్? షర్మిల కూడా మనం చూసుకున్నట్లయితే గత 4-5 నెలల నుంచి ఇటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పలుమార్లు భేటీ అయిన సందర్భంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో జన్పథ్లో కూడా ఇక్కడ వైఎస్ షర్మిల వెళ్ళి సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలవడం జరిగింది. పార్టీ విలీనానికి సంబంధించి తుది స్థాయి చర్చలు కూడా పూర్తయిన అనంతరం ఇటీవల తుక్కుగూడలో ఏర్పాటు చేసే సభకు ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ ఇప్పటికీ విలీనం జరగలేదు. అదేవిధంగా వాళ్ళు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తారా లేదా అనే అంశాలపైన అయితే క్లారిటీ రాలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కూడా కొంతవరకు చర్చలు వినిపించిన నేపథ్యంలో పాలేరులో కూడా ఇటీవల మనం చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరిన అనంతరం పాలేరులో కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి షర్మిలకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎంపీగా కూడా అక్కడ ఖమ్మం ఎంపీగా కూడా పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి షర్మిలకు అవకాశం దక్కుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం కూడా అధిష్టానం నుంచి రాలేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది రాంప్రసాద్. రైట్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ విలీనం జరగనుందా లేదంటే ఎన్నికల ముందు జరగనుందా ఎన్నికల తర్వాత జరగనుందా అనే అన్ని అంశాలకు సంబంధించి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్తో కలిసి నడవాలని వైఎస్ఆర్టీపీ యోచిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో కనుక అన్ని స్థానాలలో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో
అనంతరం ఎన్నికల అనంతరం కనుక చేరే ఉద్దేశం కనుక ఉంటే మాత్రం ఎన్నికలలో వైఎస్ఆర్టీపీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. కానీ మనం చూస్తున్నట్టయితే ముందస్తుగా ఎన్నికలకు ముందు కానీ ఇప్పుడు వైఎస్ఆర్టీపీని విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ టికెట్ ఇవ్వనున్నారు షర్మిల అనే అంశాలపైన కూడా క్లారిటీ రాలేదు. ఒకవైపు వామపక్షాలు కూడా 5 సీట్లు అడుగుతున్న నేపథ్యంలో కేవలం 2 సీట్లు కేటాయించేందుకు ఇటు ఏఐసిసి కానీ టీపీసీసీ కానీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉంది. ఎవరితో కలిసి నడుస్తున్న అంశాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావడం లేదు. యశ్వనాథ్. ఓకే రాంప్రసాద్, బస్సు యాత్ర లోపల ఇది ఫైనలైజ్ అవుతుందా? కాంగ్రెస్ బస్సు యాత్ర లోపల బస్సు యాత్ర కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. మరొక వారం రోజుల్లోనే బస్సు యాత్ర అంటే ఈ నెల 15, 16 తేదీలలో ప్రియాంక గాంధీతో బస్సు యాత్రను ప్రారంభించేందుకు టీపీసీసీ అగ్రనేతలు ఇప్పటికే ప్రణాళికలు యోచిస్తున్న నేపథ్యంలో ఇటు ఒక వంతు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై క్లారిటీ రాకపోగా అభ్యర్థుల ఎంపిక కూడా క్లారిటీ రాకపోవడంతో బస్సు యాత్ర అనంతరమే ఈ అంశాలన్నిటిపై ఒక స్పష్టత రానున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో దసరా పండుగకు ఒకవైపు ఇటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ పొత్తులకు సంబంధించిన అంశాలపైన కీలక ప్రకటన చేయనున్నట్టు ఒకవైపు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దసరా పండుగ అనంతరం కూడా తెలిపే అవకాశం ఉంది. యశ్వనాథ్. థ్యాంక్ యూ.